దేవుని పరిశుద్ధ నామముకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము పరిశుద్ధ దినమున దేవుడు తన ప్రేమ చొప్పున మరి మహాపట్టణానికి మమ్మల్ని నడిపించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన దేవుని బిడ్డలకు కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఈ బెత్షెబా ప్రార్థన మందిరంలో మొట్టమొదటిసారిగా నేను వాక్యం చెప్పడానికి నిలబడుకొని ఉన్నాను. ఇక్కడికి రావడానికి మా నిమిత్తము ఎన్నో సంవత్సరములు మా అత్తయ్య అన్నది 23 సంవత్సరాలు మేము ప్రార్థన చేసిన తర్వాత మీరు రక్షణ లేకొచ్చారు అన్నది. ఆ మాట నేను విన్నాను. మా అత్త నాతో అన్నది. వారు ప్రార్థనే మమ్మల్ని రక్షణలోకి నడిపించింది. మాకు మొట్టమొదటిగా ఆత్మీయులు తల్లిదండ్రులు ఎవరంటే మా అత్త మా మామ వారి కుటుంబమే. కాబట్టి ఇప్పుడు వారి యొద్ద ఎదిగిన వాడిగా వారితో నడిచిన పిల్లవాడిగా నేను ఈ సంఘంలో మాట్లాడుచున్నానంటే ఇది నా గొప్ప కాదు, నా శక్తి కాదు. వాళ్ళు ప్రార్థన పూర్వకంగా మమ్మల్ని నడిపించారు. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఈ మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఆమేన్. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ఇంతవరకు సహోదరులు చక్కని వర్తమానం చెప్పి ఉన్నారు. దేవుడు మనం ఎందుకు ఆరాధించాలని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం కూడా నేను కూడా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, మనము నిన్న క్రిస్మస్ ఎందుకు జరుపుకున్నాం అనే దాని విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు రాకమునుసు అంటే యేసు ప్రభువారి భూమి మీదకి రాకమునుపు మన పరిస్థితి ఏమిటి, మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞాపించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించనని. ఎందుకనగా నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యము నుండి చెడ్డవి. చాలండి. దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు మనుషులు చాలా చెడ్డవారై ఉన్నారు. తనలో మనుషుల్ని చేసినందుకు కూడా తనలో తాను సంతాపం పొందినట్టు పశ్చాత్తాపడినట్టు కూడా మనం 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. అయితే నరుల హృదయాలోచనలను తీర్చివేయడానికి ఏమి చేయాలని దేవుడు ఆలోచించుకొని, ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, నా వల్లనే సాధ్యమవుతుందని దేవుడు తెలుసుకొని మన హృదయాలోచనలను, మన తలంపులను, మన పాప దోషములను తీర్చివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి సిద్ధపడి ఉన్నాడు. అంతకు మునుసు దేవుడి లోకానికి రాకమునుసు మొత్తము భూమి అంతా కూడా పాపముతో నిండిపోయిందని, భూలోకంలో మనుషులందరినీ నాశనం చేసిన తర్వాత ఈ మనుషులందరూ మట్టి మనుషులకి వీరిని నాశనం చేశాను నేనని దేవుడు తనలో తాను తలంచుకొని వీరికి చక్కని ఒక అవకాశాన్ని ఇవ్వాలి. ఆ అవకాశం ఏంటంటే, నేను పరలోకాన్ని సిద్ధపరిచి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరి కోసము నేను చక్కని అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిశువుగా పుట్టవలసి వచ్చింది, రక్షకుడిగా పుట్టవలసి వచ్చింది, బలవంతుడిగా పుట్టవలసి వచ్చింది. మరణించి తిరిగి లేచిన తర్వాత గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా,
దేవుడు ఈ లోకానికి రాకమునుపు ఈ లోకములో అపవాది మనల్ని ఏలుతూ ఉన్నాడు. అపవాది మనల్ని ఏలుతూ ఉన్నప్పుడు అపవాది దగ్గర నుంచి, అపవాది ఊరిలో నుంచి మనల్ని రక్షించుటకు దేవుడు ఈ లోకానికి పుట్టవలసి వచ్చిందనమాట. ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే మనల్ని రక్షించుటకే దేవుడు ఈ లోకాన్ని పుట్టవలసి వచ్చింది. మరి అంతకుముందు మనం ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నాము, దేవుని లేని వారిగాను ఉన్నాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రోమా పత్రిక 5:12 చదివినట్టయితే ఆడ చక్కని మాటలు అపోస్తలుడైన పౌలు రాయించాడు మన కోసము. పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వాక్యమును రాయించాడు. చదవండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనిషిని ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. ఆ మనుషుడు ఎవరంటే ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. ఈ పాపము నుండి, ఈ యొక్క మరణము నుండి, పాప యొక్క ఛాయల నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రోమపత్రిక 3:23 అంటాడు కదా, ఏ భేదం లేదు, మనుషులందరూ కూడా ఏం చేసి ఉన్నారు? పాపము చేసి ఉన్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే ఎవరైతే పొందలేకపోతున్నారో వారికి నా మహిమను పొందేటట్టు చేయాలని దేవుడు ఆలోచించి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని అందరినీ కూడా తన మహిమ పొందుకోవాలని ఈ లోకానికి యేసు ప్రభు వారు రావాల్సి వచ్చింది. మన హృదయ ఆలోచనలను దూరపరచడానికి, మన తలంపులను దూరపరచడానికి తన ప్రేమ చూపి తనను మనకి రక్షణను అనుగ్రహించాడు. మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. యోహాను రాసిన పత్రిక 4:10 ఈ రీతిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే అక్కడ చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. అందుకు యేసు యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. చూసారా, మనము దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుణ్ణి ఎరిగిన వారమై కూడా ఉండలేదు. కానీ దేవుడు మనం పుట్టక మునిపే మనల్ని ప్రేమించాడు. ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకంటే మనల్ని ప్రాయశ్చిత్తము చేయడానికి, మనల్ని పాపముల నుండి విడుదల చేయడానికి దేవుడి లోకానికి జన్మించవలసి వచ్చి ఉన్నది. ఈ లోకానికి జన్మించి వచ్చిన తర్వాత అపవాది చేతిలో ఈ లోకమంతా కూడా ఉన్నది. వాడు ఆడిచ్చినట్టు మనం ఆడుచూ ఉన్నాము. వాని దగ్గర నుండి మనల్ని లాగడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే ఆయన అనుగ్రహించే మహిమను మనం పొందుకోవాలని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన అనుగ్రహించే మహిమను మనం పొందుకోవాలంటే మనం ఏమి చేయాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. తన రక్తంలో కూడా మనము కడగబడాలి. కడగబడినప్పుడు, విశ్వాసంగా నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన మహిమను మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభుని అంగీకరించకుండా మనము దేవుని మహిమను ఆయన మహిమను పొందుకోగలమంటే అస్సలు పొందుకోలేము.
ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనకు మంచి చేయాలనే చూశాడు. కానీ అపవాదట చేయలేదు. మనల్ని దేవుని వద్ద నుంచి దూరపరచడానికి అపవాది ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని మలాకి గ్రంథం వరకు, యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా 4000 సంవత్సరములు అపవాది రూలింగ్ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో ఈ మాట చెప్తూ ఉన్నాడు కదా, 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. నువ్వు దేవుని కుమారుడవైతే కిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనను రాతికి తగలకుండగా నిన్ను చేతులతో ఎత్తుకుందురు. చాలండి, 9వ వచనం చదవండి చాలు, అంత పెద్దగా. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుడు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే స్తుతించవలనని దేవుని వాక్యము రాయబడి ఉన్నదని సాతానుతో చెప్తున్నాడు. ఎంత కుయుక్తి కలిగిన వాడంటే సాతాను, ఈ లోకమంతా నాదే అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? సర్వాధికారి అయిన దేవునితో చెప్తున్నాడు ఈ మాట. వాడికి తెలియదా ఇదంతా దేవుని దానికసని? తెలుసు. ఎందుకు ఆ మాట ఆయనతో చెప్పవలసి వచ్చిందంటే, దేవుడు శరీరధారిగా వచ్చాడు కదా, బలం లేదేమో, కొంచెం తక్కువగా ఉందేమో, నేను ఆయన జయించచ్చేమో అనుకొని వాడు కుయుక్తి పొంది, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోకాన్నంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన వ్యక్తి దగ్గరికే వెళ్ళి ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఈడేం చేశాడంటే మొత్తముని ఈ లోకంలో అంతా వాడు బలపదంతో వాడి చేతుల్లో ఉంచుకొని ఉన్నాడు. ఉంచుకొని ఉండి ఈ లోకమంతా నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్తూ ఉన్నాడు. నేను బలము గలవాడి వాడిని, నన్ను ఎవరు జయించలేరు, ఇది నాదే, ఇంకా నాది తప్ప మరి ఎవరిది లేదు అని చెప్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఎవరంట? ఆయన కంటే మరి బలవంతుడు. యెషయా గ్రంథం 9:6వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే, బలవంతుడైన దేవుడు కూడా ఆయనే. శిశువుగా పుట్టినందుకు వీడు చాలా విర్రవీగిపోతున్నాడు. కాబట్టి అలాంటి వాణ్ణి అనగదొక్కి దేవుని మహిమను మనకి ఇవ్వడానికి ఆయన 21వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 21. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆభరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉన్నది. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతని నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టెను. సాతాను ఈ లోకంలో బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు అతని కంటే బలవంతుడిగా వచ్చి వాడు స్థిరపరచుకున్న ఆయుధములన్నిటినీ కొల్లగొట్టి, వాడు ఏదైతే నాకు బలం అనుకుంటున్నాడో వాటన్నిటినీ ధ్వంసం చేసి పరలోక రాజ్యమును మనకి ఇవ్వడానికి,
వాణ్ణి తన కాలి కింద వేసి చితక తొక్కి దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే సాతాను నుండి మనల్ని విడుదల చేయడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాత నిబంధన కాలంలో ఏమి జరుగుతూ ఉన్నదంటే ఇశ్రాయేలీయులు మాత్రమే, అబ్రహాము సంతానం మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఎవరో కొందరు అన్యులు వచ్చారు కానీ వారు దూరం నుండి ఆరాధించేవారు. కానీ ఇప్పుడైతే దేవుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి అవకాశము ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:1 అంటే ఏమంటున్నాడంటే, మనం ఒక దినంలో దేవుని లేడువానిగాను అన్యులుగాను మనం ఉన్నాము. అయితే క్రీస్తు మనల్ని ఏకం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మన చిన్నప్పుడు మన 100 సంవత్సరాలు వెనక్కెళితే యేసు ప్రభు ఎవరో ఎవరికీ తెలియదు, చాలా తక్కువ మందికే తెలుసు. యేసు ప్రభు అంటే ఒక దేవుడుగానే తెలియదు. కానీ ఇప్పుడున్న మనకి తెలుసు. ఈ అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అవకాశమును దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన సమయంలోనే మనము దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 14:6 ఏమంటున్నాడంటే, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి అదికి ఎవడను చేరలేడు. దేవుడు సత్యమైన వాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు దేవుడు తన మహిమను మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ యోహాను సువార్త 14:1 అంటున్నాడు, నేను రాజ్యమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను నీ స్థలంలోకి మీరు కూడా వచ్చేలాగిన ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తాను, అక్కడ మీరు కూడా ఉండలాగిన నేను ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు, అలాంటి రాజ్యంలోకి మనం తోలుకొని పోవాలంటే అపవాది క్రియలను లయపరిచి వాని తంత్రములన్నీ కూలదోసి మనల్ని పవిత్రగా చేయటానికి ఈ లోకానికి జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఎలాగైతే మన పాపములు పోతాయో, ఏమి చేస్తే మన పాపములు పోతాయో, ఏమి చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకుంటామో, ఏమి చేస్తే ఆయన సిద్ధపరిచిన స్థలములో ఉంటామో 3.5 సంవత్సరములు తేటగా బోధించి ఆయన మరి మరణించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున కూర్చుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం చేయవలసినది ఏమంటే ఆయన రక్తంలో మనము కడిగి పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రండి అని పిలుస్తాడు. ఏం చెప్పాడంటే దేవుడు యోహాను సువార్త 6:56 అంటాడు. చదవండి ఒకసారి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. చాలండి. నా రక్తము తిని నా శరీరము త్రాగువాడే నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉంటాడు అన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు అనేక మంది శిశువులు ఆయన ఎద్దరి నుంచి వెళ్ళిపోయారు. ఇది ఎలా సాధ్యము? మనకు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? తన రక్తమునైనను దేని రక్తమునైనను మీరు తినకూడదు, అది తన ప్రాణం కాబట్టి మీరు తినకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంటే, ఈయనేంటి నా రక్తం తిని నా శరీరం తినువాడే నిత్య జీవం గలవాడని చెప్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి చాలా మంది వెనకెళ్ళిపోయారు. తిరిగి మరి ఆయన దగ్గరికి రాలేదు. కానీ దేవుడు చెప్పింది వాస్తవం. ఆయన రక్తము తిని త్రాగి ఆయన శరీరం తినువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే తన రక్తములో తన వస్త్రములు ఉదుక్కుని వారికే పరలోక రాజ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 22:21 మనం చదివినట్టయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంతవరకు సార్ చెప్పాడు, ఆయన ఈ లోకానికి రాజు అంటే అవును నేను రాజునేని చెప్పాడు.
ఇప్పుడు ఆ రాజు మనల్ని అడుగుచున్నాడు. 22 మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చదవండి. రాజు కూర్చున్న వారిది లోపలికి వచ్చి పెళ్లి వస్త్రమును ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, నీ వస్త్రము లేక, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అడుగగా వాడు మౌనునై ఉండెను. చాలండి. కుమారుడా, పెళ్లి వస్త్రము లేక నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అంటే ఆడేం చేస్తున్నాడంట? మౌనిని ఉన్నాడంట. యేసు ప్రభు వారు ఒకానొక దినములో మనం కూడా మరణించి పైకెళ్తే, కుమారుడా, నీ రక్షణ వస్త్రం ఏది? నీవు నన్ను ధరించుకొని ఉన్నావా? నేను నీకు బైబిల్లో ఆజ్ఞ ప్రకారం నీకు రాయించాను కదా, దాన్ని విన్నావా? నీకు చెప్పలేదా ఎవరంటే? దండికి చెప్పారు ప్రభా, అనేక మంది చెప్పారు. మరి ఏది నీ రక్షణ వస్త్రము? ఎక్కడుంది నీ రక్షణ వస్త్రం అంటే అప్పుడు మౌనిగా ఉండాలి. మౌను అయి ఉంటే అక్కడ నడవదు. దేవుడు రాజుగా వచ్చినప్పుడు నీ రక్షణ వస్త్రం ఖచ్చితంగా నువ్వు ధరించుకొని ఉండాలి. యేసుక్రీస్తు శరీర రక్తంలో నువ్వు పాలు పొంది అయి ఉండాలి. యేసు కుమారుడు అయి ఉండాలి. ఆయన ఆత్మ చేత నువ్వు ముద్రించబడి ఉండాలి. ముద్రించబడినప్పుడే దేవుడు నీకు తెల్లని వస్త్రములో ధరింపజేస్తాడు. ప్రకటన గ్రంథము 7:14 వచనం చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుని విశ్వసించిన వారు ఎలాగూ ఉన్నారో చెప్తూ ఉన్నాడు. అందుకు నేను, అయ్యా అయ్యా అది నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. చాలండి. యోహాను గారితో ఒక దూత అంటుంది, యోహాను, అక్కడున్న వారు ఎవరో నీకు తెలుసా అంటే యోహాను అంటాడు, అయ్యా అది నీకే తెలియను. వాళ్ళు ఎవరో తెలుసా? మహాశ్రమల చేత గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుక్కునేవారు. అనగా యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములు కడుక్కున్నవారు. వారు తెల్లని వస్త్రములు ఈ రోజు ధరించుకున్నారంటే భూలోకంలో వాళ్ళు మహాశ్రమ అనుభవించారు. వాళ్ళు యేసుక్రీస్తులోకి వచ్చిన తరువాత అనేక శ్రమలు అనుభవించారు. లోకంతో మాటలు అనిపించుకున్నారు. లోక శక్తులతో పోరాడారు. అన్యులతో అవమానపరిచారు, తిట్టబడ్డారు, కొట్టబడ్డారు, అవమానించబడ్డారు. వీళ్ళు ఎన్నో శ్రమలు పొంది కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన వారు కాదు, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తులు. వీళ్ళు ఎంతో శ్రమ పడిన వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి ఏమిచ్చానంటే తెల్లని వస్త్రములు వారికి ఇచ్చాను. ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిని చూసి యేసు ప్రభు వారు ఇలాగ చెప్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదివినట్టయితే అక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడో చూడండి ఒక పాట. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును సుసంతరించుకునండి. దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. మీరు యేసుక్రీస్తు యొక్క రక్తంలో మీ వస్త్రములు తెలుపు చేసుకున్నారు. మహాశ్రమ వచ్చినా నన్ను వదలలేదు. మీకెంత కష్టం వచ్చినా నన్ను స్తుతించారు. మీకెంత ప్రాబ్లం వచ్చినా నన్ను ఘనపరిచారు. అనేక మంది మధ్యలో నన్ను ఒప్పుకున్నారు. మీకు తెల్లని వస్త్రములు ఇచ్చాను కదా. మీరు ఎవరంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన
స్థలమును స్వతంత్రించుకొనండి. మరొక పరి 22వ వచనంలోకి వద్దాం. 22వ వచనంలోకి వచ్చి 13వ వచనం చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి ఎల్పల చీకటిలోకి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చాలండి. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిని గర్వంగా పిలుస్తున్నాడు దేవుడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి అంటున్నాడు. దేవుని రక్షకునిగా అంగీకరించిన వారిని, దేవుని ఎరగకున్న వారిని, దేవుని వాక్యం ఎంత వినినా మారు మనసు పొందిన వారిని, దేవునిని అంగీకరించకుండా ఆ మామూలు వాళ్ళు చెప్తారులని నిర్లక్ష్యం చేసిన వాడిని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పారేశాడు? చీకటిలో పారేశాడు. అక్కడ ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుటను. నీవు అక్కడ ఎంత స్తుతించినా, ప్రభు నన్ను క్షమించన్న అరుపులు నువ్వు గొంతెత్తి అరిచిన నీకు సమాధానం అక్కడ లేదు. నీవు బ్రతికున్నప్పుడే ఈ లోకంలో నీకు సమాధానం దొరుకుతుంది. దేవుడు నీకు ఇచ్చిన సమాధానము, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు తన సిద్ధపరిచిన స్థలంలో నిన్ను ఉంచుతాడు. దేవుడు అంటున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని అందరినీ తన వస్త్రంలో తన రక్తంలో తెలుపు చేయబడ్డాం కదా, అందరినీ తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 1:6 వచనం చదవండి. ప్రకటన గ్రంథము 6 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చాలండి. మనము మునుపు ఏమై ఉన్నామండి? దేవుని ఎరగని వారిగా ఉన్నాము. అపవాది చేతిలో కీలు బొమ్మలై ఉన్నాము. మరి మనల్ని దేవుడు తీసుకెళ్లి ఎక్కడే చెప్తున్నాడంత తండ్రి ఎదుట యాజకులుగాను తన తండ్రి ఎదుట, ఇదిగో నా తండ్రి, వీరెవరో తెలుసా? నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నా రక్తంలోను నా శరీరంలో పాలు పొంది క్రీస్తు అను నన్ను ధరించుకొని వీరు సత్యమును గూర్చి నడుచుకొని వీరు నా రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకొని మహాసైన్యంగా నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఇదిగో వీరు యాజకులుగా నీకు అప్పచెప్తూ ఉన్నాను. యాజకులు ఏం చేసేవారంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేవారు. మహిమ శరీరములు మనకిచ్చి ఎల్లప్పుడూ యుగ యుగముల దేవుణ్ణి ఆరాధించేవారుగా యేసు ప్రభు చేశాడు మనల్ని. అంతకుముందు మనకి లేదు ఈ వాగ్దానము, అంతకుముందు మనకి లేదు ఈ ఘనత, అంతకుముందు మనకి లేదు ఇలాంటి రక్షణ. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ రక్షణ మనకు అనుగ్రహించాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే చాలా గొప్ప ఆశీర్వాదం. ఇది ఒక వరంగా దేవుడు మనకిచ్చాడు. 2 కొరింథీ పత్రిక 9:15 వచనంలో అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. మనం చెప్పేది ఏంటంటే, మనం ఒకప్పుడు ఇట్టుంటిమి, ఇప్పుడు దేవుడు మనల్ని ఇలా చేసి తన రాజ్య నివాసులుగా చేశాడు కాబట్టి చెప్పసఖ్యము కానీ ఈ వరము యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం కాబట్టి ఇది దేవునికి స్తోత్రమని ఎల్లప్పుడూ దేవుని స్తోత్రించే బిడ్డలుగా మనము ఉంటాము. మనము దేవునికి రాజ్యంలో మనము ఉండాలంటే మనము చేయాల్సిందల్లా ఒకటే ఒకటి. 2 కొరింథీ రాసిన పత్రిక
13వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అనుకుంటూ పరచూడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనిడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. చాలండి. చివరి మాట ఇది. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆ దేవుడిచ్చిన రాజ్యంలో మనం ఎలాగ ఉంటున్నామో మనల్ని మనమే, మనకంటే మనల్ని గూర్చి మన గూర్చి యువతలకు తెలియకపోవచ్చు, కానీ మనకి ఖచ్చితంగా తెలుసు మనం విశ్వాసం కలిగిన వారై ఉన్నామా లేదా అని. మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు మనం విశ్వాసం కలిగిన వారైతే దేవుడు యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. మనలో ఉన్న తర్వాత ఇంకెవ్వడు మనల్ని వేరుపరిచే వ్యక్తి ఇంకొకడు రాలేడు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు వచ్చాడు కాబట్టి మనకు ఆ బలముని సమకూర్చి తనతో పాటు మనతో పాటు తను కూడా తీసుకొని ఆ రాజ్యము, పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఒకటి, మనం విశ్వాసం కలిగిన వారమై ఉన్నామా లేదన్నదే మనం పరీక్షించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం దేవుడు మన వినికిట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకి, దైవదాసులకి, మరి ఇంతవరకు ఓపికతో విన్న సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.